నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక ఆత్మ సాక్షాత్కారం. రచన ఇసుకపల్లి లక్ష్మీ నరసింహశాస్త్రి గారు. ఇది అద్దెకివ్వబడును. బోర్డు చదువుతూ కళ్ళజోడు ఫ్రేమును ఎడంచేత్తో మెల్లిగా కిందికి పైకి ఊగిస్తూ ఏమిటి ఈ సర్వనామము అనుకుంటూ ఉండగానే తలుపులు రెండు బార్లాగా తెరుచుకున్నాయి. చప్పున రెండు కళ్ళను బోర్డు మీద నుంచి కిందికి దించేశాడు. అదిరిపడ్డాడు ఆనందరావు. చూస్తుండగానే గుమ్మంలోకి వచ్చి నిలబడింది ఓ యువతి. 20-25 మధ్య వయసులో ఊగిసలాడుతుంది. ఆమె వాలకం చూస్తుంటే ఆయన కళ్ళు చిన్నవైపోతున్నాయి. కళ్ళజోడు ఫ్రేమును గట్టిగా ముక్కు మీదకి నెట్టేసి గుటకలేస్తూ అమ్మాయి అనబోయి నోరు పెగలక గొంతు సవరించుకుంటూ అద్దెకిచ్చేదేనా అందామనుకుని ఈ మాట బాగా ధ్వనించటం లేదని తనలో తాను సమాధానపడి ఏమనాలో తోచక ఈ బోర్డు చూసి ఇక్కడ ఆగిపోయానండి అన్నాడు. పర్వాలేదులే, ఈ వాక్యంలో అట్టే తప్పు పట్టే ప్రమాదం ఏమీ లేదులే అని సంతృప్తి పడ్డాడు. ఆ అమ్మాయి సకిలించినట్లు ఈకిలించి కిటికీలోంచి మిమ్మల్ని చూసే ఆమంతం తలుపు తెరిచా అంది. ఎంత గడుసు పిల్ల, నన్ను కిటికీలో నుంచి చూసిందా? ఇదన్నమాట దీని పని అని కింది పెదమను పళ్లతో నొక్కిపెట్టి కాస్త గట్టిగా చిటపట ఆలోచించి అట్టాగా అనుబోయి లోపల గుణించుకుంటున్న మాటే ఆసి బడవా అంటూ పైకే అన్నాడు అప్రయత్నంగా. చప్పున నాలిక కరుచుకుని అబ్బ ఎంత మాట అన్నాను అని పశ్చాత్తాప పడుతున్నట్లు కుడిచేయి దబాలన కిందికి చాచి విదిలిస్తూ పెద్ద చిటిక వేశాడు. ఆ అమ్మాయి కిలకిలా నవ్వింది. రొసరొసమంటూ ఏం గోల చేస్తుందో అనుకుంటున్న ఆనందరావును ఆమె నవ్వులు పన్నీటి జల్లులాగా ఒళ్లంతా పడి గిలిగింతలు పెట్టేసినాయి. ఏ చనువు చేసుకుని లోపల ప్రవేశించాడు. ఓ ప్రదక్షిణం చేసి 4 గోడలు చూశాడు. ఆమె కూడా ఆయనతో పాటే ఓ చుట్టు తిరిగింది. గోడ మీద వేలాడుతున్న బొమ్మలు, ఫ్రేముల్లో ఇరకాటంగా కుదించుకుపోయిన చిత్రాలు చూస్తుంటే ఆయన మనసులో లేదు. కూర్చోండి, అమ్మగారొస్తారు అంటూ ఆమె ఇట్టే లోపలికి వెళ్ళిపోయింది. ఆ బొమ్మల్ని చూడబుద్ధి పుడుతుంది. కాస్త ఆలోచిస్తే చూడకూడదనుకుంటున్నాడు. ఏమైనా చూడాలనే గాఢమైన వాంఛ మాత్రం ఆయన్ను అంటిపెట్టుకునే ఉంది. తీరా అట్టాగే ఆ ఫోటోల వంకే కళ్ళు నిలిపితే అమాంతం లోపల నుంచి వాళ్ళొస్తారేమోనని, తనను గమనిస్తారేమో అని జంకుతూ తటపటాయిస్తున్నాడు. కేవలం అవి అసభ్యకరమైనవి అని అనటానికి మనసొప్పటం లేదు. అయినా అంత నగ్నంగా ఆడవాళ్ల చిత్రాలు గోడల మీద వేలాడటం ఆయనకి ఇష్టం లేదు. ఇంతవరకు ఎప్పుడూ ఆయన అలాంటి చిత్రాలు చూడనూ లేదు. ఆయన మనసు స్వైరవిహారం చేస్తుంది. అర్ధాంగి మంగమ్మ చప్పున కళ్ళల్లోకి వచ్చి ఆయన మూడ్ అంతా పాడు చేసేసింది. తల విదిలించేసుకుని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు. భార్య ఏమిటో అన్నట్టు ఊహించుకుంటూ 2 చేతులతోనూ 2 చెవులకు మూతలు వేశాడు. చప్పున స్పృహలోకి వచ్చి కనురెప్పలు టపటపామనిపించేటప్పటికీ యువతలిద్దరూ చేతులు ఊగించుకుంటూ రేఖామీగా వచ్చేస్తున్నారు. ఆయనకు మతిపోయినట్లయింది. ఆ క్షణంలో వాళ్ళిద్దరినీ చూస్తూ ఆ గోడ మీద బొమ్మలకు, ఈ సజీవ బొమ్మలకు అట్టే తేడా ఏమీ లేదనుకున్నాడు. 2 చేతులతోనూ అమాంత మొహాన్ని కప్పేసుకుందామనుకుని ఇది సభ్యతా లక్షణం కాదని సమాధానపడి కళ్ళు సగం మూసుకుని వాళ్లవైపు సూటిగా చూడటానికి ఇష్టపడక, చూడకపోతే నిర్లక్ష్యం చేశాడనుకుంటారేమోనని కళ్ళు బలవంతాన విప్పుకుని ఏం చూడటానికైనా సిద్ధపడే ఇక్కడకు వచ్చాను అని నిశ్చయం చేసుకుని లేచి నిలబడ్డాడు. ఇద్దరూ కూడా పకపకా నవ్వారు. బహుశా తన అవస్థ అంతా ఇట్టే గ్రహించి ఉంటారని గట్టిగా అనుమానపడ్డాడు. ఇంకా నవ్వుతూనే ఉన్నారు. నిజానికి అంతగా నవ్వాల్సిన పనేమీ లేదు. ఆ నవ్వుకు అర్థం లేదు. అవును, ఏమీ కారణం లేనిదే ఆడది నవ్విందంటే ఏదో కారణం ఉండి తీరాలి అని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. వాన వెలిసినట్టు చప్పున నవ్వులాగిపోయినాయి. ఈమె నా సెక్రటరీ అన్నది ఆమె. ఈమె నీ సెక్రటరీ సరేలే, అసలు నువ్వెవరంట అని లోపల ప్రశ్నించుకుని బయటకు మాత్రం ఓహో అట్లాగా అన్నాడు. ఇంటికి మీరు చూస్తారా అన్నది ఆమె. ఏమిటని ప్రశ్న వేయటం అంత బాగాలేదనుకుని చూపించేదేదో చూస్తే సరిపోతుందిలే అనుకుంటూ అయినా అద్దెకిచ్చే గది చూపిస్తుంది. అంతకంటే ఏమిటిలే, అన్నిటికీ అనుమానాలు సందేహాలోనూ అని మనసు కుదుటపరుచుకుని అందుకేగా వచ్చింది అన్నాడు. గబాలన ఆమె రివాల్వింగ్ కుర్చీలో కూలబడి గిరగిరా తిరుగుతుంటే ఆమె కళ్ళల్లోకి తల అటూ ఇటూ తిప్పుతుంది. ఆనందరావు కళ్ళు గిర్రున తిరిగాయి. తిరిగేది ఆ కుర్చీయా తానా అనే అనుమానం కలిగింది. రంగుల రాట్నం ఆగినట్టు ఆగిపోయింది. ఆమె సూటిగా ఆయన మొహంలోకి చూస్తూ చూడండి, 3 నెలల అద్దె అడ్వాన్స్ ఇవ్వాలి. నెలకు 150 రూపాయలు. పగలంతా ఎక్కడ తిరిగినా రాత్రులు మాత్రం పెందరాళ్ళే రావాలి.
రాత్రి 9 అయ్యేటప్పటికి దీపాలు ఆరిపోతాయి. ఆ తర్వాత లైటు కావాలంటే ఎక్స్ట్రా. ఇదేమీ రహదారి బంగళా కాదు. ఎంతమంది ఉంటారో ముందరే చెప్పాలి. అంతకుమించి కానీ తక్కువ గాని ఉండటానికి వీల్లేదు. మాకు నచ్చకపోతే మీరు ఖాళీ చేయాల్సిందే. మీకిష్టం లేకపోతే బలవంతం లేదు. అయితే ఓ నెల నోటీసు ముందుగా ఇవ్వాలి. ఇంకా మిగతా షరతులు మామూలే. ఇది అగ్రిమెంట్ ఖాళీలు పూర్తి చేసి సంతకం పెట్టేసేయండి. 3 టైపు కొట్టిన దళసరి కాగితాలు ఆమె చేతిలోంచి తీసుకుని ఆయనకిచ్చింది. ఆనందరావుకు మూర్ఛ వచ్చినంత పనైంది. కళ్ళజోడు ముక్కుదూలం మీదే ఉంది. కాగితాలు చూస్తున్నాడు. కానీ ఏమీ కనిపించటం లేదు. అయినప్పటికీ చదువుతున్నట్టే కాగితం తీసి కాగితం కింది పెడుతున్నాడు. ఇంతకీ సభ్యులంతమందో చెప్పారు కాదు. ఆమె సంజ్ఞ గ్రహించింది. అడిగింది. ఇందాక వచ్చిన తర్వాత ఇక వెనక్కి తగ్గేది లేదని నిశ్చయం చేసుకుని 25 మంది అంటూ 32 పళ్ళు బయటపెట్టాడు. అంటూ ఇద్దరు గుండెల మీద చెయ్యి వేసుకున్నారు. ఆ 4 కళ్ళు ఏవో మాట్లాడుకుంటున్నాయి. ఆయన చేతిలోంచి కాగితాన్ని అమాంతం లాక్కుంది. నాకు ఫ్యామిలీ ప్లానింగ్లో పూర్తి విశ్వాసం ఉంది. ఆ 25 మంది నా పిల్లలు కాదు. ఇకపోతే నేను ఒక పవిత్రమైన ఆశయంతో వచ్చాను. ఒక 25 మంది యువతీ యువకులను గొప్ప ఆదర్శవాదులుగా తయారు చేయటానికి కంకణం కట్టుకున్నాను. ఈనాటి కల్లోలిత ప్రపంచంలో, కలుషిత వాతావరణంలో నైతిక శక్తి దిగజారిపోతుంది. వాస్తవ ప్రపంచంలో సూత్రాలకు, సిద్ధాంతాలకు విలువ ఇవ్వలేకపోతున్నాము. ఎక్కడ చూచినా హాహాకారాలు, నిస్పృహ, నిరాశ, నిస్తేజము ఇవే కనిపిస్తున్నాయి. జాతిని ఉత్తేజపరిచి కార్యోన్ముఖుల్ని చేయటానికి ఎంత చిన్నదైనా ఒక ప్రయత్నం అంటూ చెయ్యాలి. అలాంటిదే నేను తలపెట్టాను. కల్తీ, లంచగొండితనం ఈ 2 కూడా మనల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ దాస్య శృంఖలాల నుంచి మనం బయటపడాలి. దానికి ఎవరికి వారే తమ కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా నైతిక విలువల ప్రాముఖ్యత యువతరానికి నూరిపోస్తే మన జాతి పురోగమిస్తుందని నా గాఢమైన విశ్వాసం. గాంధీజీ ధర్మకర్తృత్వ సిద్ధాంతం మీరు వినే ఉంటారు. అదే ట్రస్టీషిప్ అంటారు. సంఘపరమైన డబ్బంతా భాగ్యవంతుల దగ్గర దాచి ఉంచబడింది. అది వారి అవసరాలకు ఖర్చు చేయాల్సిందే కానీ ధనవంతులు కేవలం వాళ్ళ భోగభాగ్యాలకు, విలాసాలకు దుబారా చేయటానికి కాదు. అది సిద్ధాంతం. అట్లాగే నాలో ఉన్న విజ్ఞానం ప్రజల సొత్తు. దాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. ఇదే నా ముఖ్యోద్దేశం. 25 మంది యువతీ యువకులు నా దగ్గర శిక్షణ పొందటానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళను ఒకచోట చేర్చి నా కార్యక్రమాన్ని రూపొందించాలి. అందుకే నాకు ఇల్లు కావలసి వచ్చింది. ఉద్రేకం, ఆవేశంతో ఊగిపోతున్నాడు ఆనందరావు. వాళ్ళిద్దరూ గుడ్లు అప్పచెప్పి నిశ్చేష్టులయ్యి అట్లాగే కూర్చునిపోయారు. ఆయన గొంతు సవరించుకుంటూ మళ్ళీ మొదలెట్టాడు. కొన్ని నియమాలున్నాయి. అబద్ధం ఆడకూడదు, మద్యం సేవించకూడదు. మూడోది చెప్పటానికి మీరు సిగ్గుపడతారేమోనని నేను వెనక ముందు ఆలోచిస్తున్నాను. మెల్లిగా తల ఉంచుకుని గుటకలు వేస్తున్నాడు. వాళ్ళేమీ మాట్లాడలేదు. మీరు చెప్పదలుచుకున్నదేమిటో చెప్పేసేయండి అన్నట్లుగా ఆయన వైపే దృష్టులు కేంద్రీకరించారు. కళ్ళు పైకెత్తి వాళ్ళ వైపుకు చూస్తూ వాళ్ళ శరీరాల్ని ఇంకా దాచుకోవలసిన ఆవశ్యకతను గురించి చెప్పాలనుకుని ఇప్పుడే ఇంత చనువు తీసుకోవటం అట్టే బాగలేదని ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, మా నియమాలు మీరు కూడా పాటించేటట్లయితే ఆ గ్రూపులో చేరొచ్చు అన్నాడు ముక్తసరిగా. తన భావాన్ని ఈ విధంగా వాళ్లకు అర్థమయ్యేటట్టు చెప్పాననే ధీమాతో. ఆమె చాలా వింతగా ఆయన మొహంలోకి సూటిగా చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఏమేమిటో గుర్తుకొచ్చి ఆమె మొహం కందిపోతుంది. పెద్దగా నిట్టూరుస్తూ అలసట పడిపోతుంది. తమాయించుకుని కళ్ళు తుడుచుకుంటూ, మా ఆడవాళ్ళు మీ గ్రూపులో చేరాల్సిన అవసరం ఏమీ లేదు. మేము ఎప్పుడూ కూడా నైతికంగా పతనం కాలేదు. మా అంతటా మేము ఆత్మద్రోహం చేసుకోలేము. బలహీనతలకు మేము అతీతంగా ఉంటూ నిబ్బరంగానూ ధైర్యంగానూ ఉంటాము. కానీ మమ్మల్ని మీరే, మీ మగవారే అట్లా ఉండనీరు. మమ్మల్ని అనుక్షణం వెంటాడి మనసులు మలినం చేసుకుని అధోగతి పాలై సహనానికి, శీలానికి స్వస్తి చెప్పి చిట్ట చివరకు అదిగో పతితవని మమ్మల్ని వేలుపెట్టి చూపిస్తారు. నిజానికి పతితలం మేము కాము, మీరు. దిగజారిపోయిన మనుషులు మీరు. ఆనాడు మా అమ్మను నమ్మించి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఎన్నెన్నో ఆశలు పెట్టి చివరికి వదిలేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ కృంగి కృశించిపోయి ఏళ్ళు ఆయన కోసం ఎదురు చూస్తూ చివరకు కళ్ళు మూసింది. లోకం మా అమ్మకు పతిత అని బిరుదు ఇచ్చింది. నా తండ్రి ఎవరో నేను తెలుసుకోలేని దుస్థితిలో నన్ను వెలివేసింది. ఆయన మాత్రం పెద్ద మనిషి, సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉన్న వ్యక్తిగా చలామణి అవుతూనే ఉన్నాడు. ఎవడు దోషి, ఎవడు నిర్దోషి నిర్ణయించేదెవరు? ఇదా సంఘం? ఇదా మన సాంప్రదాయం? నేను సహించలేను.
ఎంతమంది మగవాళ్లను అల్లరిపాలు చేస్తే అంత నా మనస్సుకు శాంతి. అదే నా ధ్యేయం, అదే నా లక్ష్యం. నా వేషం చూసి మీరు అపోహపడకండి. నేను పతితను కాను. మా అమ్మ అంతకంటే కాదు. వెక్కి వెక్కి ఏడుస్తూ మొహాన్ని చేత్తో కప్పుకుని విలవిలలాడిపోతుంది. ఆనందరావు నిర్జీవి అయిపోయాడు. నోట మాట రావటం లేదు. కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. ముచ్చెమటలు పోస్తున్నాయి. గొంతుక ఎండిపోతుంది. ఈమెను ఓదారుస్తున్నట్లు ఆమె తలను నిమురుతూ లేవండమ్మా అంటుంది. ఆమె కూడా కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. కళ్ళద్దుకుంటూ మా అమ్మగారి మనసు మంచిది. ఆమెకు తండ్రి ఎవరో తెలియదనే ఉక్రోషంతో ఏమేమిటో చేస్తూ ఉంటుంది. ఎంతోమంది మగవాళ్లను అవమానపరిచి పంపుతూ ఉంటుంది. ఎవరొచ్చినా వాళ్లతో గంటల తరబడి మాట్లాడుతూ చివరకు ఆయన దిగజారిపోయే పరిస్థితి వచ్చేటప్పటికీ చెంపదెబ్బ కొట్టి పంపిస్తూ ఉంటుంది. వాళ్ళు హడలిపోయి పారిపోతూ ఉంటారు. ఆమె ప్రవర్తన అంతా వింతగా ఉంటుంది. ఒక్కొక్కప్పుడు నాకే అర్థం కాదు. ఆనందరావు చెంప మీద చెయ్యి పెట్టుకుని ఉలిక్కిపడ్డాడు. ఆయన వైపుకు జాలిగా చూస్తూ, మా అమ్మగారు చాలా ఉత్తమురాలు. మీ బోటి పెద్ద మనుషుల్ని ఏమీ చెయ్యరు. ఇవాళ ఏమిటో మరీ మిమ్మల్ని చూడంగానే ఆమె గారి మనస్సులోని ఆవేదనంతా చెప్పుకుంది. ఇట్లా ఎవరితోనూ ఆమె మాట్లాడదు కూడా. అమ్మగారు లేవండి అంటుంది. ఆనందరావు కుంగిపోయి కుర్చీలోంచి కిందకు పడబోయాడు. పక్కగోడ పట్టుకుని రొప్పుతున్నాడు. ఆమె మెల్లిగా తల ఎత్తి ఆయాసపడుతూ ఆయన మొహంలోకి చూసింది. ఆయన దద్దరిల్లిపోయాడు. ఆమె మొహంలోకి చూడలేకపోతున్నాడు. నేనింతగా అన్నానని మీరేమీ అనుకోకండి. మీరన్న మాటలు వినంగానే ఆవేశం ఉక్రోషం ఆపుకోలేకపోయాను. అంతే. మీతో చెప్పిన తర్వాత నా మనసు కొంత కుదుటపడింది. నా ఆవేదన కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది. మీరు పెద్దవారు, నా బాధను అర్థం చేసుకుంటారని చెప్పాను. అంతే అంతే అన్నది ఆమె. ఆనందరావు మనస్సులో తీవ్రంగా కల్లోలం చెలరేగింది. హృదయం బద్దలయ్యేటంత ఉద్రేకం ఆయన్ను క్షణంలో ఆవహిస్తుంది. మరుక్షణంలో తమాయించుకుని గుండె చిక్కపట్టుకుని ఎంతో నిబ్బరంగా ఉందామని ప్రయత్నం చేస్తున్నాడు. అటూ ఇటూ ఊగిపోతున్నాడు. ఆయన పరిస్థితి చూస్తుంటే ఆమెకు ఆందోళన కలుగుతుంది. ఏం చెయ్యాలో తోచటం లేదు. ఇద్దరూ చెరొక చెయ్యి పట్టుకుని ఆయన కుర్చీలోంచి కింద పడకుండా సరిగ్గా కూర్చోపెట్టారు. చెయ్యి ఊపుతూ పర్వాలేదన్నట్లు నిలకడగా కూర్చుని మంచినీళ్ళ కోసం సంజ్ఞ చేసి 2 గ్లాసుల నీళ్లు తాగాడు. ఏమిటండి ఇట్లా అయిపోయారు? నాకు అప్పుడప్పుడు ఇట్లాగే వస్తూ ఉంటుందిలే. కాసేపట్లో అదే సర్దుకుంటుంది. అంతే. మీరేమీ గాబరా పడకండి. మొహమంతా తుడుచుకుంటూ మళ్ళీ మామూలు స్థితిలోకి రావటానికి ప్రయత్నం చేస్తున్నాడు. అమ్మయ్యా, నేనెంత భయపడ్డాననుకున్నారు? గుండె మీద చెయ్యి వేసుకుని పెద్దగా నిట్టూర్చింది ఆమె. అయ్యగారు, మీతో ఓ మాట చెబుతాను. ఏమీ అనుకోరు కదా? ఏం లేదు. మా అమ్మగారికి ఏమిటో ఆవేశం. ఏం చేస్తుందో ఆమెగారికే తెలీదు. ఎంతోమంది మగవారిని రకరకాలుగా ఆకర్షిస్తుంది. వాళ్ళొచ్చి కావలసినంత డబ్బిస్తారు. ఏవేమిటో అంటారు. కొంతమంది అల్లరి పెట్టి పంపిస్తుంది. కొంతమందిని ఎగతాళి చేసి పంపిస్తుంది. ఇట్లా ఎంతకాలం? నిక్షేపంగా ఎవరినైనా పెళ్లి చేసుకుని హాయిగా జీవితం గడపమంటే నన్ను కసిరి కొడుతుంది. ఆమెకి నేను, నాకు ఆమె, ఇంతకంటే ఎవరూ లేరు. నన్ను రకరకాలుగా పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ మధ్యనే ఒక రౌడీ మమ్మల్ని బెదిరించి మీ అంతు చూస్తాను అంటూ వెళ్ళిపోయాడు. నాకేమిటో భయంగా ఉంది. మీరైనా ఆమె గారికి నచ్చచెప్పండి ప్రాధేయపడింది. దీనికెప్పుడూ భయమే. ఎవరా రౌడీ వస్తాడో నేను చూస్తాను. ఇదంతా ఎందుకు కానివ్వండి, చెప్పండి. మీకు కావాలా? చటుక్కున అన్నది ఆమె. ఇక నేను ఎవరికీ ఏ పాఠాలు చెప్పను, చెప్పలేను. నైతిక విలువలను గురించి చెప్పే హక్కు నాకు లేనే లేదు. మీ ఆవేదన నాకు పూర్తిగా అర్థమైంది. నేను ఎంతో నిబ్బరం గల మనిషినని పేరు తెచ్చుకున్నాను. కానీ అది నిజానికి నిబ్బరం కాదు. అది కేవలం మూర్ఖత్వం. నేను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెప్పుకునే సమయం వచ్చింది. నేనేమంటున్నానో నాకే తెలియటం లేదు. ఇక నేనిక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. నేను ఏం చెయ్యాలో నన్ను ఆలోచించనియండి. మెల్లిగా లేచాడు. వాళ్ళు కూడా ఆలోచనలో మునిగిపోయి లేచి నిలబడ్డారు. అడుగు తీసి అడుగు వేస్తూ బరువుగా గడప దాటాడు. ఆమె ఆశ్చర్యంగా ఆయన వైపుకే చూస్తూ నిలబడ్డది. వస్తాను, మళ్ళీ వస్తాను, తప్పక వస్తాను అంటూ లోపల లోపల సనుక్కుంటున్నాడు. 4 అడుగులు ముందుకు వేసి ఒక్క క్షణం నిలబడి వెనక్కి తిరిగి చూశాడు. ఆమె కనబడలేదు. ఆమె నిలబడ్డ స్థానంలో సుగుణ కనిపించింది. 2 చేతులు చాచి, తప్పక వస్తారు కదూ, నన్ను పెళ్లి చేసుకుంటారు కదూ అంటూ ప్రాధేయపడుతున్నట్లుగా కనిపించింది. చకచక అడుగులు వేసుకుంటూ చరచరా నడిచాడు ఆనందరావు. నువ్వా శారదా, నువ్వా
అని ఉద్వేగంగా అనుకుంటూ. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.